హైదరాబాద్ లో వినాయకుల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇవాళ రేపు 2 రోజుల పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శోభయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్ పై ఉన్న కట్టమైసమ్మ ఆలయం దగ్గర ప్రధాన ఊరేగింపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించనుంది. కేశవగిరి చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్నమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అలియాబాద్ మీదుగా చార్మినార్ వైపు ప్రధాన ఊరేగింపు రానుంది. చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్ నుంచి బషీర్బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం వైపు శోభయాత్ర కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా వచ్చే గణేష్ శోభయాత్ర వాహనాలను సంఘీ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బాలా మైదాన్, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకి మళ్లించనున్నారు. చిలకలగూడ కూడలి నుంచి గాంధీ హాస్పిటల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై జంక్షన్, హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపుగా మళ్లించనున్నారు. మరోవైపు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే గణేష్ శోభయాత్రలను ఐఎన్ఎస్ సదన్, సైదాబాద్, చెంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపులో నల్గొండ ఎక్స్ రోడ్ లో కలుస్తుందని చెప్పారు. అక్కడి నుంచి ముసారాంబాగ్, అంబర్పేట్ వైపు వెళ్లనున్నాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఓఈ డిస్టింక్షన్ ఎడ్యుకేషన్ రోడ్, అడిట్మెట్ వైపు మీదుగా విద్యానగర్ ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఊరేగింపులో చేరుతుందని చెప్పారు. రైట్, ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? గణనాథుని యొక్క శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు మొత్తంగా కూడా వెల్డింగ్ పనులు అనేవి పూర్తయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ స్థానికంగా ఉండేటువంటి వేద పండితులు మహాగణపతికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయనున్నారు. ఆ పూజల అనంతరము శోభాయాత్ర ప్రారంభిస్తారు. మరోపక్క బడా గణపతికి సంబంధించి ఇరువైపులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ ఇటు శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలను ఆల్రెడీ లారీ మీదకి ఎక్కివ్వడం జరిగింది. మనం ఒకసారి పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాము. క్రేన్కు సంబంధించి ఏవైతే తీగలు ఉన్నాయో అవన్నీ కూడా దానికి సంబంధించిన వెల్డింగ్ పనులు అనేవి చాలా వరకు త్వరగా పూర్తి చేస్తున్నారు. మరోపక్క శోభాయాత్ర సజావుగా జరగడానికి అన్ని రకాల టీమ్స్ ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు ఎలక్ట్రిసిటీ కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన టీమ్స్ అన్ని అలర్ట్ అవుతున్నాయి. మొత్తం కూడా శోభాయాత్ర ఏదైతే ఇక్కడి నుంచి టువర్డ్స్ ఇటు సెన్సేషన్ థియేటర్ కానీ బిఎస్ఎన్ఎల్ అదేవిధంగా తెలుగు తల్లి
తాడేపల్లి ఫ్లైఓవర్కి సంబంధించి క్రేన్ నెంబర్ 4 వరకు వెళ్ళే వరకు కూడా 2 ప్రత్యేకమైనటువంటి రోప్ పార్టీలు కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు పోలీస్ శాఖ వారు. శోభాయాత్రకు సంబంధించి ముందు అంటే వెనుక మహాగణపతి ఉంటుంది, ముందుకు సంబంధించి ఏదైతే గణపతి ఎడమ పక్క కుడి పక్క పెట్టినటువంటి విగ్రహాలకు సంబంధించిన లారీ అనేది ముందుంటుంది. ఈ మధ్యలోకి సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులు కానీ స్థానికంగా ఉండేవారు ఆటపాటలతో బడా గణపతికి నిమజ్జనానికి సంబంధించినటువంటి ఆటపాటలతో వినాయక సాగర్ వైపు బడా గణపతిని తరలించనున్నారు. మొత్తంగా కూడా చాలా వరకు కూడా ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించి ఈసారి ఎన్నడూ లేని విధంగా విశేషమైనటువంటి భక్తులు మహాగణపతిని దర్శించుకున్నారు. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం అంతా ఏర్పాట్లు అయితే పూర్తి అవుతున్నాయి. అయితే 6 గంటలకు అనుకున్నారు, కాకపోతే వెల్డింగ్ పనులకు సంబంధించి మరొక అరగంట పట్టే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. 6:30, 6:45 ప్రాంతంలో శోభాయాత్ర అనేది ప్రారంభం అవుతుంది. అయిన తర్వాత మెల్లమెల్లగా ఇక్కడి నుంచి కొనసాగుతూ శోభాయాత్ర అనేది వినాయక సాగర్ వైపు క్రేన్ నెంబర్ 4 దగ్గర భారీ గణనాథుడు నిమజ్జనం కానున్నారు. భక్తులకు సంబంధించి కూడా ఒక్కసారి శోభాయాత్ర ప్రారంభం కాగానే చుట్టుపక్కల ఇప్పటికే అనేక మంది భక్తులు ఇటు ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ కానీ మెట్రో స్టేషన్కి సంబంధించి ఇటు మింట్ కాంపౌండ్ సైడ్ కానీ ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సంబంధించి కూడా అనేకమైన భక్తులు కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శోభాయాత్ర ఏ రకంగా జరుగుతుంది, చాలా వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి ప్రతి సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరం అయితే 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మహాగణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. సప్తముఖ మహాగణపతిగా ఈసారి బడా గణపతికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు పేరు పెట్టారు. మొత్తంగా కూడా వినాయకునికి సంబంధించిన దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా నిమజ్జనానికి సంబంధించిన పనులు అనేవి ప్రారంభించారు. మొత్తం కర్రలు కూడా ఎక్కడికక్కడ తొలగించారు. ఇప్పుడు చివరిగా అవుతున్నటువంటి ఆల్రెడీ బడా గణపతి వెనుక భాగానికి సంబంధించి ఏదైతే టస్కర్ ఉందో వినాయకుని సాగరం వైపు తీసుకెళ్లేటువంటి టస్కర్కు సంబంధించి వెనుక వైపున పూర్తిగా వెల్డింగ్ పనులు అనేవి పూర్తయినాయి. ముందు భాగానికి సంబంధించిన వెల్డింగ్ పనులు ఇప్పుడు చేస్తున్నారు. మొత్తం 4 వైపులా కూడా వెల్డింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. మహాగణపతిని తరలించే టైంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అదేవిధంగా శిల్పి రాజేంద్రన్కు సంబంధించినటువంటి కళాకారుల బృందం కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. మరోపక్క వినాయకునికి సంబంధించి కూడా ముందర మనం చూస్తే ఒక పక్క బడా గణపతికి రైట్ సైడ్ బాలరాముడు అయోధ్య రాముని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. దీంతో పాటు అదేవిధంగా రాహుకేతు విగ్రహాలను కూడా బడా గణపతి ఎడమ సైడున పెట్టడం జరిగింది. ముందుగా ఇక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత కూడా ఆటపాటలతోని ప్రతి ఒక్క భక్తులు కూడా కనువిందుగా చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ఆ క్రేన్కు సంబంధించిన ఏవైతే ఈ తీగలు ఉన్నాయో వీటిని వెంటనే తొలగించి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభిస్తారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు అన్ని ఏర్పాట్లు ఎక్కడికక్కడ పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా నిరంతరం పనులు పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించి ప్రత్యేక టీమ్స్ కూడా ఖైరతాబాద్ మహాగణపతి వద్ద అందుబాటులోకి వస్తున్నాయి. ఇటు టాస్క్ ఫోర్స్ సంబంధించి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని రకాల బృందాలు కూడా అలర్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. 6:30కు 6:45 మధ్యలో శోభాయాత్ర ప్రారంభిస్తామని ఆల్రెడీ చెప్పడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఒకసారి బడా గణపతిని తరలించే వాహనం మనం చూసినట్టయితే దాదాపు ఈ టస్కర్ను విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మొన్న మధ్యాహ్నం నుంచి కూడా టస్కర్కు సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు అనేవి చేస్తున్నారు. టస్కర్ను కూడా వివిధ రకాల పూలతోని కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. ముందు మహాగణపతికి సంబంధించినటువంటి పూలతోని మహాగణపతి ఆకారంలో ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ పూలతోని బొమ్మను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు టస్కర్ చాలా పొడవుగా ఉంటుంది కనుక ఆల్రెడీ ఒకసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు నిన్న రాత్రికి సంబంధించి. ఎందుకంటే మహాగణపతి ఈ రూట్లో తరలి వెళ్తాడు కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు నుంచే కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అనుకున్న టైంకి అంటే పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారమే మధ్యాహ్నము 2 గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు భావిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు కలశ పూజ, ఎందుకంటే అనంత చతుర్దశి ఈరోజు వచ్చిందని చెప్పి వేద పండితులు చెప్పారు. అనంత చతుర్దశి రోజే నిమజ్జన కార్యక్రమం ఉంటుందని చెప్పడంతో నిన్న అర్ధరాత్రి 12 గంటలకైతే కలశాన్ని కదిలించారు.
ఆ తర్వాత 2 గంటలకు వినాయకుడిని కదిలించినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపించింది. ఓవరాల్గానైతే వినాయక నిమజ్జనానికి సంబంధించి ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి 70 అడుగుల మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఎట్లా ఉంటుందని చెప్పి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా భక్తులు కానీ ప్రజలు కానీ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత చూసేందుకు మాత్రం విపరీతమైనటువంటి ప్రజలు ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో రావడం జరిగింది. పోలీసులు కూడా వారందరినీ కంట్రోల్ చేస్తున్నారు. రోప్ పార్టీలు టాస్క్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చేటువంటి పబ్లిక్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ టస్కర్ నడిపే డ్రైవర్కు సంబంధించి కూడా పలు ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ శాఖ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ ఇచ్చిన సూచనల ప్రకారమే టస్కర్ మూవ్మెంట్ ఉంటుంది. బడా గణపతికి సంబంధించి ఆటపాటలతో కోలాహలంగా భక్తజన సందోహం మధ్య మహాగణపతి నిమజ్జనం అనేది జరగనుంది మరి కాసేపట్లో. ఎందుకంటే 10 రోజులు వినాయక చవితి వేడుకలలో ఎంతో అత్యంత అద్భుతంగా వైభవంగా మహాగణపతి యొక్క పూజలు ఈసారి జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం కూడా ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించారు. లోక కళ్యాణార్థం భక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు కానీ ఇతర తెలుగువారందరికీ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. విపరీతమైనటువంటి ఎందుకంటే 2 వీకెండ్స్ వినాయక చవితి వేడుకలు ప్రారంభమైందే శనివారం రోజున ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సండే రావడం, మళ్ళీ రీసెంట్గా సండే సాటర్డే రావడంతో లక్షలాది మంది భక్తులైతే బడా గణపతిని దర్శించుకున్నారు. మరోపక్క శోభాయాత్రలో కూడా అదే సంఖ్యలో పెద్ద స్థాయిలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అయితే చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి విగ్రహాలు నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయని చెప్పి పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ అందింది. అయితే బడా గణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యి ఇటు ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు వెళ్తుందో మొత్తం కూడా అక్కడ బారిగేట్స్ అన్ని ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తారు. ఎవరిని కూడా ఏ వెహికల్ కూడా అటు సైడ్ రానివ్వకుండా ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్ చేసి కేవలం బడా గణపతిని క్రేన్ నెంబర్ 4 వరకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా మొత్తం ఆంక్షలు అనేవి అమలు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతున్నది. వన్స్ ఇక్కడి నుంచి ఖైరతాబాద్ మండపం నుంచి బయటకు వెళ్ళి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళగానే మొత్తంగా కూడా ఇటు వచ్చే ఏరియాలకు సంబంధించి లకడీ కపుల్ కానీ అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్కు సంబంధించి ఇటు హిమాయత్ నగర్కు సంబంధించినటువంటి వే కానీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కానీ నక్లెస్ రోడ్డుకు సంబంధించి మొత్తంగా కూడా బారికేడ్లు వేసి ఎక్కడికక్కడ అందరినీ నిలిపివేయనున్నారు. అన్ని వాహనాలను కూడా ఆపనున్నారు. ఓవరాల్గా సజావుగా మహాగణపతి యొక్క నిమజ్జనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తజన సందోహం మధ్య పూర్తయ్యే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే బడా గణపతి యొక్క శోభాయాత్ర అనేది ప్రారంభం కానుంది. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయితే శోభాయాత్ర ప్రారంభం కానుంది. మోని.